సనాతన ధర్మాన్ని ప్రతి ఇంటికి భజన మండలి సభ్యులు తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. తిరుపతి ఆధ్యాత్మిక శోభ మరింత ఉట్టిపడేలా నగర సంకీర్తన జానపద వృత్తి కళాకారుల సంఘం నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. జానపద వృత్తి కళాకారుల సంఘం జాతీయ సమావేశం ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ సంఘం జాతీయ గౌరవ అధ్యక్షులుగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను ఎన్నుకుంది. ఈ నేపథ్యంలో జాతీయ కమిటీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను ఆయన నివాసంలో కలిసి సన్మానించింది. 2022 నుంచి హిందూ ధర్మ ప్రచార పరిషత్లో కొత్త భజన మండళ్లు నమోదును చేస్తున్నామని, టీటీడీ ఉత్తర్వులు ఇచ్చినా అమలు పరచడం లేదని జానపద వృత్తి కళాకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు యాదగిరి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే ధర్మ ప్రచార పరిషత్లో 2 లక్షల మంది సభ్యత్వం ఉందని, కావున డిపిపి కార్యనిర్వాహక వర్గంలో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన కోరారు. జానపద వృత్తి కళాకారుల సంఘంకు స్థలం కేటాయించి భవన నిర్మాణానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సనాతన ధర్మాన్ని ప్రతి ఇంటికి చేర్చాలని భజన మండళ్ల సభ్యులు కృషి చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. సనాతన ధర్మాన్ని ప్రజలకు చేరవేసేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు కృత నిశ్చయంతో ఉన్నారని ఆయన తెలిపారు. జానపద వృత్తి కళాకారుల సంఘం సమస్యలను టీటీడీ చైర్మన్ ఈవో దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హామీ ఇచ్చారు. జానపద వృత్తి కళాకారుల సంఘం జాతీయ సమావేశం చాలా సంతోషంగా ఉంది. ఈ జానపద కళలు పూర్వము ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా జానపద వృత్తి కళాకారులు తెల్లవారి నుంచి సాయంకాలం వరకు వ్యవసాయాలు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, కార్యకలాపాలు చేసుకుంటూ రాత్రి 7 గంటల నుంచి 8 గంటల నుంచి 10 గంటల వరకు 2 గంటల సేపు నిర్విరామముగా ఊరూరు తిరిగి భగవంతుని నామస్వరంతో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తలుచుకుంటూ ఒక గరుడ బొమ్మను కూడా తీసుకొని ఇంటింటికి కూడా వెళుతూ భజన కీర్తనలు పాడుతూ ప్రతి ఇంటికి కూడా ఒకరోజు పలహారాల దేవుడికి పూజ చేస్తూ భక్తులకు ఇచ్చుకుంటూ ఒక సాంప్రదాయంగా జరిగేది. అటువంటిది రాను రాను అంతరించిపోయే కాలంలో ఈ జానపద వృత్తి కళాకారులు సంఘం మరలా చేరి మనకు అందుబాటులో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు 4 రాష్ట్రాలలో ఈరోజు అధిక సంఖ్యలో దాదాపు 474 57 జిల్లాల్లో 474 మండలాలు, 3,500 గ్రామ కమిటీలు కలిగి మొత్తము 95,000 మంది కమిటీ సభ్యులతో సభ్యత్వం గుర్తింపు పొందిన మన రిజిస్టర్ కాబట్టి సుమారు 16 సంవత్సరాలుగా కార్యకలాపాలు జరుగుతున్నది. దీన్ని మన సోదరుడు యాదగిరి భుజస్కంధాలపైన తీసుకొని అందరినీ ఏకం చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కొనసాగిస్తున్నారు. దీనికి గౌరవ అధ్యక్షులుగా రిటైర్డ్ ఎంఆర్ఓ నరసింహనాయుడు గారు గౌరవాధ్యక్షులుగా నియమించడం, ఈ యొక్క జానపద వృత్తి కళాకారులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడం జరుగుతోంది. అందులో తిరుపతి పట్టణంలో ప్రతి శనివారం కూడా ప్రతి నెలకు ఒకరోజు అన్నదాన కార్యక్రమాలు సాగించుకుంటూ పౌర్ణమి రోజు ప్రతి పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమాలు సుమారు 1000 మందికి పైన వచ్చిన వాళ్ళకు కూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తూ అంతేకాకుండా ఇంకా చాలా మంచి కార్యక్రమాలు కూడా చేయడం కూడా జరుగుతూ ఉంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు సనాతన ధర్మాన్ని కొనసాగించాలని తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో
వెంకటేశ్వర స్వామికి సమర్పించుతున్న నైవేద్యాల్లో కల్తీ జరిగిందని, నెయ్యిలో కల్తీ జరిగిందని, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాల్లో కూడా కల్తీ జరిగిందని, 11 రోజులు నిర్విరామంగా వెంకటేశ్వర స్వామి మాల వేసి ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని కాలినడకన వెళ్ళి దర్శించి కింద వచ్చి సనాతన ధర్మాన్ని గురించి గంటన్నర సేపు చెప్పడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. దీనికి గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు తిరుపతి వాసి, అనుభవశాలి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సనాతన ధర్మానికి చేయి కలుపుతూ ఏదైతే ఉప ముఖ్యమంత్రి గారు సనాతన ధర్మం గురించి విశదీకరంగా చెప్పడం జరిగింది, ఒకరిద్దరు దాన్ని వక్రీకరిస్తే దానికి కూడా సమాధానాలు చెప్పడం జరిగింది. ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు కూడా దాదాపు ఇంకా ఎక్కువ మందితో ఈ యొక్క కార్యకలాపాలు ఎక్కువ రాష్ట్రాలలో జరిగే విధంగా ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మీకు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి శక్తినివ్వాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఈ జానపద వృత్తి కళాకారుల ఈ యొక్క వృత్తి కళాకారుల సంఘం జాతీయ స్థాయిలో ఇంకా పైకి ఎదగాలని, హిందూ ధర్మ ప్రచార భజన కళాకారుల కమిటీకి మంచి శక్తినివ్వాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, మా వంతు కూడా ఏదైనా మీకు జానపద వృత్తి కళాకారుల సంఘానికి ఏ ఒక్క అవసరం వచ్చినా మా వంతు సహాయ సహకారాలు కూడా మీకు ఖచ్చితంగా అందిస్తామనేసి తెలియజేసుకుంటూ, దీన్ని దినదిన అభివృద్ధికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీరందరూ ప్రోత్సాహం ఒకటై అందరూ కూడా ఒకటిగా ఉండి దీన్ని అధిక సంఖ్యలో మీ తరపున ఇంకా దాదాపు చాలామంది 25 లక్షలు 10 లక్షల మందిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ప్రోత్సహించాలని ఆలోచనలో ఉన్నారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఒకరి కోసరం అనేది కాదు, ఇది అందరి కోసరం. ఆ దేశం యొక్క శాంతి రక్షణకు ఇది తోడ్పడుతుందనేసి, ఈ కల్మషాలు పోయి, కొట్లాట్లు పోయి, ద్వేషాలు పోయి, అన్నిటికి కూడా ఈ జానపద కళాకారుల్లో దాదాపు ప్రతిరోజు కూడా గంట సేపు 2 గంటల సేపు వేసుకుంటే మనసు ప్రశాంతతగా ఉంటుందనేసి కూడా తెలియజేసుకుంటూ, ఈ ఒక్క జానపద వృత్తి కళాకారుల సంఘానికి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి